నాడు వేయినట్టు ఇప్పుడు కుండలు పోతలేవు. మేము ఏం చేసుకొని బతుకుడు, ఎట్లా ఉండు? సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. తొక్కుడు కష్టం బాగా అవుతుంది, మట్టి కొట్టుడు చేసుడు బాగా ఇబ్బంది అవుతుంది. ఇదే పైన మేము బతుకుతున్నాం. ఇలా విలువ లేదు, కుండలైన విలువ లేదు, కుండలు అమ్ముడు పోతలేవు. ఏం చేసి బతుకుని చూస్తున్నాం. ఆ భూమి లేదు, జాగ లేదు, ఏది లేదు. ఇదే బతుకున్న బతుకుడు. పెండిల మందనే పోతున్నాయి కానీ అవసరం పోతలేదు. ఆనకాలం ఇలా అది చేస్తున్నాం కానీ లాభం లేదు. అట్లా ఏదో పొట్టబాటుకుని బతుకున్నాం, అయిపోతుంది. ఇక కట్టంలో మాకు ఏం లేదు, భూమి లేదు, జాగ లేదు. చెర్లకి మట్టి తెచ్చుడు, మట్టి నానవోసుడు, కొట్టుడు, కుండలు తొక్కుడు, అవి వేసుడు. ఇన్నొద్దులు కొంతకాలం ఇంటికి వచ్చి కుండలు కొనుక్కపోయినారు కానీ ఇప్పుడు ఒవ్వలు కూడా అత్తలేరు. తనాన మట్టి తెచ్చుకునుడు, బగ్గ దూరం టాకుతారుతో తెచ్చుకునుడు, ఆ మట్టి కుప్ప పోసుకునుడు. నాడు గంగ వచ్చినప్పుడు కూడా కొట్టుకపోయింది, అప్పుడు ఇబ్బంది బాగా అయింది. ఆ మట్టి ఇండ్లల్లో పోసుకుందామంటేనే ఇండ్ల చోట లేదు. బయట పోసుడు, ఆనకు నానుడు, ఎండగొట్టినప్పుడల్లా రోడ్డు మీద ఉల్లార పోసుకునుడు, అది కొట్టుడు, జల్లెళ్ళు పట్టుడు, మళ్ళా మగ మనిషి అది దొక్కుడు, బాగా ఇబ్బంది అవుతుంది. నాడంటే ఎట్లనో ఒడ్డెక్కింది, ఇలువ ఉండే కానీ ఇప్పుడు బాగా చాలా కట్టం ఉన్నది పనితోని. కుండ అంటే ఇలువ లేదు. మా పిల్లలు ఎవ్వరు నేర్చుకోలేదు. మా పొట్ట మందం మాకు కూడా సరిపోతలేవు. మాకు ఏం లేదు, ఇదే కుండల మీద బతుకుడు. మట్టి బాగా చాలా దూరాన మట్టి దొరుకుతలేదు. ఈ కుండకు విలువ లేదు. కుండలు కూడా ఇంటికి వచ్చి ఎవ్వరు కొంటలేరు. ఒక పెళ్లిళ్ళ సీజన్ అప్పుడే మేము పెళ్లిళ్ళు పెట్టుడు ఇంటికి వచ్చిన వాళ్ళకు. కానీ తర్వాతనైతే ఎవ్వరు కూడా ఇంటికి అత్తలేరు, కుండలు కొనుక్కపోతలేరు. ఈ కుండ విలువ అన్నది అస్సలే లేదు. నాడు వేయినట్టు ఇప్పుడు కుండలు పోతలేవు. మాకు సాతనైన మందం ఇవే కుండలు చేసుకుంటున్నాం. మా పొట్ట మందం మేము బతుకుతున్నాం. కానీ మా పిల్లలకు ఆ పని అత్తలేదు. పిల్లలకు బాగా ఇబ్బంది అవుతుంది. మేము ఇదే కుటుంబం మీద ఇదే కుండల మీద బతుకుతున్నాం. భూమి లేదు, జాగ లేదు, ఏది లేదు. మాకు ఈ కుండల మీద కుండ అన్నది ఇప్పుడు నాడున్న విలువ ఇప్పుడు లేదు. మట్టి కట్టెలతోని బాగా ఇబ్బంది అవుతున్నది. మేము ఏం చేసుకొని బతుకుడు, ఎట్లా ఉండు, మా పిల్లల్ని ఎట్లా జాదుడు అని బాగా ఇబ్బంది ఉన్నది మాకు.